బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతిలో జనసేన నేత కిరణ్ రాయల్ కేసులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. నిన్న కిరణ్ రాయల్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన లక్ష్మిని పోలీసులు అరెస్ట్ చేశారు. జైపూర్ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. తిరుపతిలో ప్రెస్ మీట్ తర్వాత ఆమెను అరెస్ట్ చేశారు. ఆన్లైన్ చీటింగ్ కేసులో లక్ష్మి ప్రధాన ముద్దాయిగా ఉన్నట్లు సమాచారం. ఇన్ని రోజులు పోలీసులు కళ్ళుగప్పి లక్ష్మి తిరుగుతోంది. 2 రోజులుగా మీడియాలో లక్ష్మి కనిపిస్తుండడంతో జైపూర్ పోలీసులు మాటు వేసి పట్టుకున్నారు. గతంలోనూ పలు రాష్ట్రాల్లో ఇలానే ఆమె మోసాలు చేసినట్లుగా తెలిసింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతిలో జనసేన నేత కిరణ్ రాయల్ కేసులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. నిన్న కిరణ్ రాయల్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన లక్ష్మిని పోలీసులు అరెస్ట్ చేశారు. జైపూర్ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. తిరుపతిలో ప్రెస్ మీట్ తర్వాత ఆమెను అరెస్ట్ చేశారు. ఆన్లైన్ చీటింగ్ కేసులో లక్ష్మి ప్రధాన ముద్దాయిగా ఉన్నట్లు సమాచారం. ఇన్ని రోజులు పోలీసుల కళ్ళుగప్పి లక్ష్మి తిరుగుతోంది. 2 రోజులుగా మీడియాలో లక్ష్మి కనిపిస్తుండడంతో జైపూర్ పోలీసులు మాటు వేసి పట్టుకున్నారు. గతంలోనూ పలు రాష్ట్రాల్లో ఇలానే ఆమె మోసాలు చేసినట్లుగా తెలిసింది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, రామారావు గారు, మొత్తం మీదుగా అంటే ఇక్కడ జనసేన పార్టీకి సంబంధించి కిరణ్ రాయల్ ఏదైతే అతని పైన అలిగేషన్ చేసిందో, అంటే తనను వాడుకున్నాడు, అదేవిధంగానే 1,20,00,000 రూపాయల వరకు కూడా డబ్బులు తీసుకొని మోసం చేశారని చెప్పి లక్ష్మి అనేటువంటి ఒక మహిళ నిన్న మొన్న కావచ్చు గత 4-5 రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున అంటే ఆరోపణలు చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి కొన్ని ఎవిడెన్స్ ను కూడా మీడియా ముందు పెట్టడం జరిగింది. అదేవిధంగానే నిన్న ఎంఆర్పల్లి అంటే ఎస్వి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఫిర్యాదు చేసిన తర్వాత పోలీసులు ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. దానికి సంబంధించి అంటే కిరణ్ రాయల్ కూడా పిలిపించి మాట్లాడే ప్రయత్నం చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఈ లోపు ఇవాళ మధ్యాహ్నం 12 గంటల సమయంలో తిరుపతి ప్రెస్ క్లబ్ లో మరోసారి లక్ష్మి మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. అయితే అప్పటికే అంటే గత 2-3 రోజుల నుంచి కూడా ఈ ఇష్యూ నడుస్తుంది కాబట్టి సోషల్ మీడియాలో విస్తృతంగా ఆమె ఫోటోలు కావచ్చు, లేదంటే వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున మీడియాలో వచ్చిన నేపథ్యంలో జైపూర్ లో ఆల్రెడీ ఒక కేసు నమోదు అవడం జరిగింది ఈ పైన. అంటే ఆన్లైన్ బెట్టింగ్ కి సంబంధించి అది క్రికెటా లేదంటే రకరకాల బెట్టింగ్స్ ఉంటాయి కాబట్టి ఏందనేది ఇంకా జైపూర్ పోలీసులు కూడా ఇక్కడ మీడియాకి ధృవీకరించలేదు. అయితే ఇవాళ మధ్యాహ్నం ఒకసారిగా మీడియా సమావేశం నిర్వహిస్తున్న సమయంలోనే ప్రెస్ క్లబ్ నుంచి ఒకసారిగా బయట వచ్చిన సందర్భంలో లక్ష్మిని ఒకసారిగా అదుపులోకి తీసుకోవడం జరిగింది. అప్పటికే మాటు వేసినటువంటి జైపూర్ పోలీస్ ఒక ఎస్ఐతో పాటు మహిళా ఎస్ఐతో పాటు 2 కానిస్టేబుల్ రావడం జరిగింది ప్రత్యేక వాహనంతో. మొత్తం అక్కడ నుంచి కూడా ఆమెను వెహికల్లో తీసుకొని నేరుగా వెళ్లడం జరిగింది. అయితే ప్రస్తుతానికి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ లో విచారణ జరుపుతున్నారు. అసలు ఏ కేసులో ఆమెను అరెస్ట్ చేస్తున్నారు, ఎందుకంటే ఆల్రెడీ నిన్న జనసేన కిరణ్ రాయల్ కి సంబంధించిన కేసులు నమోదైన నేపథ్యంలో జైపూర్ లో అసలు ఏం జరిగింది ఏందనే దానిపైన ఏపీ పోలీసులకు సంబంధించి అంటే యూనివర్సిటీ పోలీసులు ఆరా తీస్తున్నారు. ఎస్పీ ఆదేశాల ప్రకారం తదుపరి చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఆమెను అరెస్ట్ చేసిన తర్వాత జైపూర్ కు తీసుకెళ్తారా, లేదంటే ఏ కేసులో జైపూర్ లో జరిగినటువంటి ఘటనలకు సంబంధించి అరెస్ట్ పోతున్నారు అనే దాని ఉత్కంఠ మాత్రం ఇంకా కొనసాగుతుంది. దానికి సంబంధించి యూనివర్సిటీ పోలీసులు మరి కాసేపట్లో మీడియాకు కూడా చెప్పే అవకాశం అయితే ఉంది. అంటే ఈవెన్ నిన్న మొన్న మాట్లాడినప్పుడు ఈవెన్ కిరణ్ రాయల్ కూడా ఈమెని కేవలము వైసీపీ నా మీద ప్రయోగిస్తుందని కూడా చెప్పారు. ప్రతిపక్షాల మీద అభాండం అనేది మోశారు. అయితే మొత్తానికైతే సోషల్ మీడియా ద్వారా మరి మీడియాలో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా వారి యొక్క భాగోతం సంబంధించిన కొంత వీడియోస్ అయితే బయటకు వస్తున్నాయి. అంటే ఇక్కడ నుంచి అంటే విషయం ఏంటంటే ఈమె ఆన్లైన్ బెట్టింగ్స్లో కానీ ఏదైనా చీటింగ్ చేసినట్లుగా ఈవెన్ కిరణ్ రాయల్ కూడా ఏమైనా తెలిసి ఉండొచ్చని భావించవచ్చా? అంటే ఖచ్చితంగా, ఎందుకంటే జైపూర్ పోలీసులు లక్ష్మిని ఇక్కడ తిరుపతి ప్రెస్ క్లబ్ వద్ద అదుపులోకి తీసుకుంటున్న సమయంలో ఇదంతా కిరణ్ రాయలే చేయించాడు, కిరణ్ రాయలే జైపూర్ పోలీసులకి సమాచారం ఇచ్చాడు అనే మాట మాత్రం వెహికల్ ఎక్కుతున్న సమయంలో లక్ష్మి చెప్పడం జరిగింది. అయితే నిన్న మనతో బీఆర్కే న్యూస్ తో మాట్లాడుతున్న సందర్భంలో కూడా
ఒక కేసుకు సంబంధించి నన్ను అంటే భయభ్రాంతులు గురి చేస్తున్నారు. ఆ కేసు నువ్వు ఏదైనా సరే తన పైన ఎదురు జరిగితే ఆ కేసు వివరాలన్నీ కూడా బయటకు తీసుకొస్తాను అంటూ కూడా చెప్పడం జరిగిందంటూ కూడా ఆమె ఒక మాట మాట్లాడడం జరిగింది. అయితే ఏం కేసు అంటే బయట ప్రాంతంలో జైపూర్ లో ఏ కేసు జరిగింది ఏందనే దానిపైన మాత్రం నిన్న మాట్లాడలేదు. పలు మీడియాలో కావచ్చు లేదంటే సోషల్ మీడియాలో కూడా ఆ విధంగా మాట్లాడడం జరిగింది. అయితే జైపూర్ లో అంటే జరిగినటువంటి ఈ ఆన్లైన్ బెట్టింగ్ కి సంబంధించి కూడా ఈమె అకౌంట్ నుంచే ట్రాన్సాక్షన్ జరిగినట్లు ఆమె చెప్పడం జరిగింది. అది చేసింది కూడా కిరణ్ రాయల్ అని కూడా ఆమె చెప్పడం జరిగింది. అయితే ఇది అంతా కూడా ఎట్లా జరిగింది, ఎందుకంటే గతంలో వీళ్ళిద్దరూ కూడా ఎంతో సన్నిహితంగా ఉన్నారు కాబట్టి ఈ కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఈ బెట్టింగ్స్ లో రకరకాలు జరుగుతుంటాయి కాబట్టి అంటే భవిష్యత్తులో అంటే ఈమె ఏదైనా సరే ఎదురు తిరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఒకవేళ అతనే ఈమె అకౌంట్ నుంచి కూడా అలా ట్రాన్సాక్షన్ చేయించాడా, లేదంటే నిజంగానే ఈమె ఆ రకంగా ఏదైనా సరే ఇట్లాంటి ఆన్లైన్ బెట్టింగ్స్ లో పాల్పడుతుందా, దానికి వెనకాల ఎవరైనా ఉన్నారా అనేది మాత్రం అన్ని కోణాల్లో మాత్రం పోలీసులే దర్యాప్తు చేయాల్సిన అవసరం అయితే ఉంది. అయితే విషయం తెలుసుకున్నటువంటి జైపూర్ పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు కాబట్టి ప్రాసెస్ ప్రకారం ఇక్కడ తిరుపతి పోలీసులకు సమాచారం ఇవ్వాలి. అది చట్ట ప్రకారం అది కాకుండా ఒక మహిళ కాబట్టి ఆమెను అదుపులోకి తీసుకుని అక్కడ తీసుకెళ్లాలనుకుంటే ఆ చట్ట ప్రకారం ఇక్కడ యూనివర్సిటీకి సంబంధించి అంటే ఆమె ఇల్లు యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో కాబట్టి ఆ సందర్భంగా అక్కడ పోలీసులకి సమాచారం ఇచ్చి రాతపూర్వకంగా అక్కడ నోట్ చేసిన తర్వాతనే ఆ పైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అయితే ఈ కేసులో అసలు ఏం జరిగింది అంటే నిజంగా ఆమె అలా చేసిందా, లేదంటే ఏ కారణాలతో ఏమైనా అరెస్ట్ చేస్తున్నారనేది మాత్రం పోలీసులు చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. రామారావు గారు. రైట్ గోపి, ఇప్పుడు రెండు చేతులు కలపకపోతే చప్పట్లు అనేది మోగవని చెప్పేసి అంటాము, పెదవులు కలవకపోతే మాటలు కూడా రావు అన్నట్టుగా మరి ఇక్కడ కిరణ్ రాయల్ కూడా మరి ఇంతకాలం అంటే ఒకవేళ ఆన్లైన్ బెట్టింగ్లో ఆమె గనక ఎక్కడైనా తప్పిదానికి పాల్పడినట్లయితే కిరణ్ రాయల్ ఇంతకాలం ఎందుకు దాచిపెట్టారు? ఒక ప్రజాప్రతినిధి హోదాలో కనబడుతున్న వ్యక్తి ఇలాంటి అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆమె నిజంగా నిందితురాలే అయితే ఇంకా నిర్ధారణ కాలేదు, బట్ నిందితురాలైతే ఇలాంటి వ్యక్తులను వెనక్కి తీసుకురావడం సమంజసమా? అంటే ఇక్కడ ఒకటి నిన్న కావచ్చు లేదంటే అంటే మనం బీఆర్కే న్యూస్ లో ఇంటర్వ్యూలో కూడా మాట్లాడడం జరిగింది. ఒక కేసుకు సంబంధించి కొంత డబ్బులు నా అకౌంట్ నుంచి వెళ్ళాయి, అది చేసింది కిరణ్ రాయలే, కానీ భవిష్యత్తులో ఈ రకంగా నా దగ్గర ₹1 కోటి డబ్బులు తీసుకున్నాడు కాబట్టి మానసికంగా శారీరకంగా కూడా తనను వాడుకున్నాడు కాబట్టి ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలు ఆడియోలన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ బయట పెట్టే పరిస్థితి వచ్చినప్పుడు ఈ కేసులకు సంబంధించి వివరాలన్నీ కూడా బయట పెట్టాలన్న అలాంటి ఆలోచనతో అతను ముందుగానే ప్లాన్ చేసుకుని తన అకౌంట్ నుంచి ఆ బెట్టింగ్ కి సంబంధించి కావచ్చు లేదంటే వేరే వ్యవహారాలకు సంబంధించి డబ్బులు పంపించుండొచ్చు. అది నేను అతను మాయలో పడిపోయి డబ్బులు పంపించానంటూ కూడా ఆమె చెప్పడం జరిగింది. అయితే ఇవన్నీ కూడా ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అది పోలీసుల ఇన్వెస్టిగేషన్ లోనే లోతుగా దర్యాప్తు చేస్తేనే జరుగుతుంది. అయితే ఎప్పటి నుంచో ఏదైతే జైపూర్ కి సంబంధించిన ఈ ఆన్లైన్ బెట్టింగ్ కి సంబంధించి కేసులో ఈమె అకౌంట్ నుంచే అక్కడ కొంతమంది పట్టుబడడం జరిగింది. ఆ కొంతమంది పట్టుబడిన విషయాల్లో ఈమె పేరు కూడా రావడం, దాని తర్వాత ఈమె అకౌంట్స్ ఇవన్నీ కూడా అక్కడ ట్రాలీ అవడంతో ఈమెను ట్రేస్ అవుట్ చేశారు. అయితే ఇక్కడ ఏపీకి సంబంధించిన మహిళ, అది తిరుపతికి సంబంధించిన మహిళ కావడంతో ఈమె ఆ అకౌంట్స్ కావచ్చు లేదంటే అవన్నీ కూడా ట్రాన్సాక్షన్ లో పోలీసులు గుర్తించలేకపోయారు. అందువల్ల సోషల్ మీడియాలో ప్రచారం అవడం, మరోవైపు ఈ రకరకాల ప్రచారం వచ్చిన నేపథ్యంలోనే జైపూర్ పోలీసులు ఇక్కడికి వచ్చినట్టు చెప్పడం జరిగింది. అయితే లక్ష్మి వెహికల్ ఎక్కుతూ జైపూర్ పోలీసులకు నన్ను పథకం ప్రకారం ముందుగానే నా అకౌంట్ నుంచి డబ్బులు పంపించి ఏదో ఒక రోజు నేను ఈ విధంగా ఎదురు తిరిగి మాట్లాడిన సందర్భంలో నన్ను ఇరికించడానికే ఈ రకంగా ముందుగానే పసిగట్టి కిరణ్ రాయల్ ఈ విధంగా చేశాడంటూ కూడా ఆమె వెహికల్ ఎక్కుతూ కూడా మాట్లాడడం జరిగింది. కిరణ్ రాయలే జైపూర్ పోలీసులకు సమాచారం ఇచ్చి ఈ రకంగా నన్ను అరెస్ట్ చేయిస్తున్నాడంటూ కూడా ఆమె చెబుతున్నారు. మొత్తం మీద ఈ కేసులో రకరకాలుగా అంటే ఇప్పటికే జనసేన పార్టీకి సంబంధించి కిరణ్ రాయల్ పైన ఆ పార్టీ అధిష్టానం చర్యలు తీసుకొని ఇప్పటికే కూడా అంటే విచారణ అంటే అతని పైన విచారణ పార్టీ పరంగా విచారణ కొనసాగించాలని ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో రాజకీయ భవిష్యత్తు సమాధి చేసినటువంటి మహిళల పైన కూడా లక్ష్మి పైన పూర్తి స్థాయిలో కూడా అంటే కోలుకోలేని దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఈ రకంగా జైపూర్ పోలీసులకు సమాచారం ఇచ్చారా, లేదంటే నిజంగానే లక్ష్మి గతంలో ఈ రకంగా అక్రమాలకు పాల్పడి ఉంటే ఎందుకు ఇన్ని రోజులు కూడా అతను గమ్మునే ఉన్నాడనేది కూడా ఒక ప్రశ్నార్థంగా మారిందని మనం చెప్పొచ్చు. చూద్దాం మరి పోలీసులు యూనివర్సిటీ పోలీసుల దగ్గర జైపూర్ పోలీసులు ఉన్నారు, అక్కడికి ఆమెను తీసుకెళ్లడం జరిగింది. మరి ఏ విధంగా తిరుపతి పోలీసులు కూడా ఆమెని అప్పగిస్తారా, లేదంటే ఏదైనా సరే చట్ట ప్రకారం ఏ విధంగా ముందుకెళ్తారో మరి కాసేపట్లో తెలిసే అవకాశం అయితే ఉంది. రామారావు గారు, అంటే ఇప్పుడు జైపూర్ పోలీసులు వచ్చారు కదా, పోలీసులు ఎవరితోనైనా మీడియాతో కానీ లేదు అంటే
ఏదైనా ఎక్స్ప్రెస్ చేశారా? అంటే ఏ కేసుకు సంబంధించిన విషయం ఏంటనేది ఏమైనా బయట పెట్టారా ఎక్కడైనా? అంటే వెంటనే అంటే ఇప్పుడు సమయం లేదు కాబట్టి మధ్యాహ్నం 12:30 గంటల్లో మీడియా సమావేశం జరిగింది. దాని తర్వాత ప్రెస్ క్లబ్ నుంచి ఆమె రోడ్డుపైకి వచ్చిన సందర్భంలో అప్పటికే 2 వాహనాలలో ఉన్నటువంటి జైపూర్ పోలీసులు కొంతమంది మఫ్టీలో ఉన్నారు, కొంతమంది డ్రెస్ లోనే ఉన్నారు. ఎస్ఐ నేరుగా ఆమె దగ్గరకు వచ్చి ఆమెని నేరుగా తీసుకెళ్లడం జరిగింది. ఎందుకు నన్ను మీరు అసలు ఎవరు మీరు ఏంటి అంటే జైపూర్ పోలీసులు మేము సో అని చెప్పి ఆమె చెప్పడం కూడా జరిగింది. దాని తర్వాత ఇక్కడ నుంచి ప్రాసెస్ ప్రకారం యూనివర్సిటీ పోలీసులకు, ఎందుకంటే ఒక మహిళని అరెస్ట్ చేయాలంటే స్థానిక పోలీసుల అంటే స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళ ఇల్లు ఏ ప్రాంతంలో ఉంటుందో అక్కడ లోకల్ గా పోలీసుల సహకారం తీసుకోవాలి. అదేవిధంగా వాళ్ళకి ఇంటిమేషన్ చేసిన తర్వాతనే ఇతర రాష్ట్రాలకు తీసుకెళ్లాలి. అందువల్లనే ఇప్పుడు ప్రస్తుతానికి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ కూడా ఆమెను తీసుకెళ్లడం జరిగింది. అక్కడ ఒక చట్ట ప్రకారం జరుగుతున్నాయి ప్రాసెస్ అంతా కూడా. అయితే లోపల పోలీస్ స్టేషన్ లోపల మహిళలు ఉన్నారు, అదేవిధంగా జైపూర్ పోలీసులు ఉన్నారు. తిరుపతి పోలీసులు మాత్రం దానికి సంబంధించి ఇంకా కూడా యూనివర్సిటీ పోలీసులు ఎటువంటి స్పందన రియాక్ట్ అవ్వలేదు. దాని తర్వాత ఆమెను అరెస్ట్ చేయిస్తారా లేదంటే వదిలిపెడతారా ఏందనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. పోలీసులు ఇవాళ సాయంత్రం 5కు 6 గంటల లోపల మీడియా సమావేశం నిర్వహించే అవకాశం అయితే ఉంది. రామారావు గారు. రైట్ గోపీనాథ్, థ్యాంక్ యూ.